గోనెగండ్లలో ఏపీయూడబ్ల్యూజే 69వ జెండా ఆవిష్కరణ. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే 69వ వార్షికోత్సవం గోనెగండ్లలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రమైన గోనెగండ్లలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో 69వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ సీనియర్ పాత్రికేయులు ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు పి. మధు, జి. కిరణ్ కుమార్ చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు కట్టుబడి ఖలీల్, కార్యవర్గ సభ్యులు షఫీ, మండల అధ్యక్షులు అక్బర్వలి, ప్రధాన కార్యదర్శి ఏ. ఈశ్వర్, సీనియర్ పాత్రికేయులు హనీఫ్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సంఘం పుట్టి 68 పూర్తి చేసుకొని 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది అన్నారు. ఈ సంఘం ద్వారా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తోంది అన్నారు. కావున రేపు రాబోయే రోజుల్లో ప్రతి విలేకరికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలి. అలాగే ప్రతి విలేకరి అక్రిడేషన్లు ఇవ్వాలి. ప్రతి విలేకరికి హెల్త్ కార్డు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, మద్దిలేటి, కడియాల వెంకటేశ్వర్లు, శేఖర్, గజేంద్ర రెడ్డి మరియు పాత్రికేయులు రాజశేఖర్ ఆచారి పాల్గొన్నారు. ఏపీజేడబ్ల్యూ పుట్టి 69 సంవత్సరాల అడుగుపెట్టింది. అందులో గొరయన్న మండల కమిటీ ఆధ్వర్యంలో ఏపీజేడబ్ల్యూ మన జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో విలేకరుల సమస్యలు కూడా ముందుండి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, అలాగే మనకి ముఖ్య సమస్యలు వచ్చేసి ప్రతి విలేకరికి 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మించాలని ఒకటి, రెండోది వచ్చేసి మనకు అక్రిడేషన్ కార్డు కూడా రిమోట్ చేయాలి, మూడోది వచ్చేసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేటాయించాలని మన తాలూకా కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ కూడా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు. అందుకే మేము ఏమైనా సమస్యలు ఉంటే ఇక ముందు పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా తోటి విలేకరులు, మా యూనియన్ సభ్యులందరికీ సందర్భంగా స్థానిక న్యాయాల పెట్రోల్ పంపు దగ్గర ఆవిష్కరణ సందర్భంగా మన సమస్యలను మన అధ్యక్షుల వారు చెప్పారు. జర్నలిస్టులకి 3 సెంట్ల స్థలము కట్టించడం ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత ముఖ్యంగా ఐక్యత ఉండేది ఒకటి, 2, 3లో మనం ఏకీకగా మన ఉండి ఐక్యతగా ఉండి ఈ సమస్యలను సాధించుకోవడానికి ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల ధన్యవాదాలు. జర్నలిస్ట్ ఐక్యత, ఏపీజేడబ్ల్యూ, ఏపీజేడబ్ల్యూ, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, ఏపీజేడబ్ల్యూ.